బడ్జెట్ కేటాయింపులు అయితే వచ్చాయి కానీ అలిగేషన్స్ మరి విడిచిపెట్టారని కూడా తెలియాల్సి ఆ రోజు అసెట్ని డెవలప్ చేసాం. ప్రతి సచివాలయ పరిధిలో ఒక సచివాలయ బిల్డింగ్ కట్టాం, లేకపోతే రోడ్లు వేసుకుంటాం, లేకపోతే ఇంకో పని చేసుకుంటాం, లేకపోతే దాన్ని ఇంకేదో చేసుకుంటాం అని ఇంకా వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 800 crores వెళ్ళింది, ఇంక్లూడింగ్ R&Rతో కలిపి. R&R అంటే రీహాబిలిటేషన్, R&R ప్రాజెక్ట్ ప్యాకేజ్తో కలిపి కూడా సంవత్సర కాలం అయింది. ఎయిర్పోర్టుకు సంబంధించి అనేక అంశాలు ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని బడ్జెట్లో పొందుపరచకుండా లేదు, ఎన్నికల్లో ఏవైతే కొన్ని హామీల్ని సూపర్ 6 హామీలను తీసుకున్న దాన్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ని కేటాయించకుండా కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ని, అంకెల గారిడీని, ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా బడ్జెట్లో పొందుపరచకుండా కేవలం అంకెలతో గొప్పలుగా చెప్పుకునే బడ్జెట్ ఇది. ఎందుకు చెప్తున్నామంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఈ వెనుకబడి ఈ ప్రాంతాన్ని విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వహిస్తున్నవారు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా నిధులు తెచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ కేటాయింపులు లేవు. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎక్కడ కేటాయింపులు కనపడలే బడ్జెట్లు. పోనీ సంక్షేమ పథకాలు ఉన్నాయంటే సంక్షేమ పథకాల్లో కేటాయింపులు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా నిరాధారణ బడ్జెట్, అంకెల గారిడీ బడ్జెట్. ఏదైతే ఈ ప్రాంత వ్యవసాయ ప్రాంతం మీద ఆధారపడిన రైతాంగం పట్ల కానీ లేదు, అధిక సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ఈ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకి పూర్తిగా నష్టం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. లేదు, ఈ ప్రాంతం మీద పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఆనాడు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చిన, లేదు ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు తీసుకొచ్చిన, లేదు విశాఖ జిల్లాలో అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చిన, ఇవాళ ఎక్కడా కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ₹1 పెట్టుబడి బడ్జెట్లో చూపించిన పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతానికి ఉంది. ఈ మాటలు చూస్తే మెట్రో రైలు అంటారు, లేదు విశాఖపట్నం వస్తే మెట్రో రైలు తెచ్చేస్తామంటారు, లేదు ఇంకేదో కార్యక్రమం చేస్తామంటారు. ఇవాళ ఎక్కడ కూడా బడ్జెట్లో ఎక్కడ అలాంటివి కనపడలే. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి చూస్తూ ఉంటే ఇవాళ ఇంక ఎడ్యుకేషన్ కోసం బైఫికేషన్ కనపడలే మాకు. ఇంకా ఎడ్యుకేషన్లో తీసుకుంటే ఇంక ఏ రకమైన కేటాయింపులు ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయి తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఈ ప్రాంతం ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేయాలని చెప్పాం, ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని కంప్లీట్ చేయాలి, ఈ ప్రాంతంలో విజయనగరం ప్రాంతంలో ఉండిపోయింది, లేదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకుంటే IIM కంప్లీట్ అవ్వాలి, యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఉంది అది కంప్లీట్ చేయాలి, ఆ ప్రాంతంలో అది కూడా పూర్తి కాని పరిస్థితి లేదు. కొన్ని బడ్జెట్లో చూసాం ఈ ప్రాంతంలో మరి జిందాల్ వాళ్ళకి ఆనాడు భూములు ఇచ్చాం ఎస్కోట్ ప్రాంతంలో, మరి ఇవాళ ఆ రోజు MSME పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా వారు చేసుకున్నారు. మరి ఎక్కడ కూడా బడ్జెట్లో దానికి సంబంధించి ఎక్కడ కూడా సమాచారం కనపడలే. ఈ సంవత్సరాన్ని దాన్ని టేకప్ చేస్తారా లేదా ప్రభుత్వం? ఆ ప్రాంతంలో ఆ రోజు భూసేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, ఆ ప్రాంతంలో ఒక MSME పెడితే ఆ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీ వస్తుంది అని చెప్పి ఎన్నో ఆశలతో ఆనాడు ప్రభుత్వంలో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదు గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో MSMEకి దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చాం. మరి ఇవాళ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి బడ్జెట్లో ఆ మాటలు ఎక్కడ రాలే. కాబట్టి మరి ఏదైతే ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి ఓ పక్క పెట్టుబడుల విషయంలో కానీ లేదు ఉద్యోగాల కల్పన విషయంలో కానీ లేదు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన విషయంలో కానీ లేదు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ మరి కేవలం కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్షపాత వైఖరితో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతని లేదు ఈ ప్రాంతంలో యువకుల్ని, ఈ ప్రాంతంలో రైతాంగాన్ని, ఈ ప్రాంతంలో సంక్షేమ లబ్ధిదారుల్ని పూర్తిగా మోసం చేసి మరి వచ్చే సంవత్సర కాలంలో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కాదు అని చెప్పకనే చెప్పే విధంగా ఈ ప్రాంతంలో చెప్పారు.
ఈ ప్రాంతంలో సాగునీటి రంగంలో సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పకుండా కేవలం అరకొర బడ్జెట్ నిధులతో కేవలం తూతు మంత్రంగా ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు చూస్తూ ఉంటే ఈ ప్రాంతం మీద ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం అత్యధికంగా ప్రజాదరణతో మిమ్మల్ని కూటమి ప్రభుత్వానికి మంచి ప్రజాదరణ చూపించి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రాంతం కీలక పాత్ర వహించిన ఈ ప్రాంతంలో మీరు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల తాలూకా అలసత్వంతో వారు ఎక్కడ నోరు మెదపలేక మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఉండి ఇవాళ ఈ ప్రాంతానికి మోసం చేశారు, ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇది నిరాధారమైన బడ్జెట్, అంకెల గారిడి, మోసపూరితమైన బడ్జెట్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.